గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా తినేలాగా తక్కువ మసాలాలతోటి మటన్ వైట్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా లేతగా ఉండే మటన్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ కప్పు కర్డ్, తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మసాలాలన్నీ వేసుకొని పెరుగు కలిపెట్టుకున్న ఈ మటన్ వేసుకోవాలి. ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. ఇలా అంతా ఎగిరిపోయిన తర్వాత తగిన నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో హోల్ మసాలా వేసి ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4, 5 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఉడికించుకున్న మటన్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎసురు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఫలఫలమని మరుగుతున్నప్పుడు నీళ్లు రైస్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా రైస్ ఉడికించుకొని దమ్ అవ్వనివ్వాలి. అంతేనండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.